Hello students, in this video I am going to explain about hydrates of 15th group elements. Hydrates of 15th group elements. Hydrates of 15th group elements. In this, all the elements forms hydrates when they combines with hydrogen, but the direct combination is not gives hydrates. We can prepare hydrates. అసలు హైడ్రేట్స్ ఏంటి ఫస్ట్ చూసి తర్వాత ప్రిపరేషన్ చూద్దాం. ఏ టైప్ హైడ్రేట్స్ ఫామ్ చేస్తాయి? హియర్ దీస్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ MH3 type hydrates. MH3 type hydrates will form. 15th group elements forms MH3 type hydrates. MH3 ante you can write NH3, you can write PH3, ASH3, SBH3, BiH3 ఇట్లా తీసుకోవచ్చు. NH3 అంటే అమ్మోనియా, PH3 ఫాస్ఫిన్, ASH3 ఆర్సిన్, SBH3 స్టిబిన్, BiH3 బిస్మథిన్. అమ్మోనియా, ఫాస్ఫిన్, ఆర్సిన్, స్టిబిన్, బిస్మథిన్. సో ఇవి హైడ్రేట్స్. నైట్రోజన్ అలాంగ్ విత్ NH3 ఇట్ కెన్ ఫార్మ్ అదర్ హైడ్రేట్స్ ఆల్సో. అంటే N2H4 కూడా ఫామ్ చేస్తుంది. N2H4 ఇది హైడ్రజీన్. అట్లనే N3H కూడా ఫామ్ చేస్తుంది. ఇది హైడ్రజోయిక్ యాసిడ్. దీన్ని హైడ్రజీన్ అంటారు. హైడ్రజీన్. దీన్ని హైడ్రజోయిక్ యాసిడ్ అంటారు. హైడ్రజోయిక్ యాసిడ్ అంటారు. మరి దీన్ని ఏమంటారు? అమ్మోనియా అంటారు. దిస్ ఈజ్ అమ్మోనియా. సో వాట్ ఈస్ దిస్? ఫాస్ఫిన్. ఆర్సిన్. స్టిబిన్, బిస్మథిన్. సో లైక్ దట్ మనకి వస్తాయి. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది అని చూస్తే, ప్రిపరేషన్ ఏ హైడ్రేట్ ఫామ్ చేయాలో మనం ఆ హైడ్రేట్లో ఉన్న 15th గ్రూప్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో దిస్ 15th గ్రూప్ ఎలిమెంట్ సాల్ట్ వీ హ్యావ్ టు టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రిపేర్ అమ్మోనియా, దెన్ యూ హ్యావ్ టు టేక్ మెగ్నీషియం నైట్రైడ్ ఆర్ కాల్షియం నైట్రైడ్ ఎట్సెట్రా. వెన్ ద మెగ్నీషియం నైట్రైడ్ undergo hydrolysis with water or when it reacts with dilute acid, here magnesium hydroxide and NH3 will form. Similarly, I want phosphine, then take calcium phosphide. When it reacts with water or dilute HCl also you can use, acid also you can use. Calcium phosphide, HCl. So calcium hydroxide, sorry, not hydroxide, calcium chloride and PH3 will come. Calcium chloride and PH3 will come. So if you balance 3 CaCl2, here 6 chlorines are there, so you have to take 6 chlorines. Here 2 phosphorus, 2. It is balanced. Similarly here also 2 nitrogens here, 2 NH3. Okay, 6 hydrogens are required here. 2 3s are 6. 6 hydrogens are required. Here 3 MgOH. 2 3s are 6. 6 6 12. So you can take 6 here. Okay. ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఎనీ మెటల్ నైట్రైడ్, అమ్మోనియా కావాలంటే మెటల్ నైట్రైడ్, ఫాస్ఫిన్ కావాలంటే మెటల్ ఫాస్ఫైడ్, ఆర్సిన్ కావాలంటే మెటల్ ఆర్సినైడ్. సో Mg3AS2, either this one or this one, ఏదైనా వాడచ్చు. You will get, for example, if you take HCl, you will get magnesium chloride
and ASH3. So like this you can prepare all the hydrates in the same manner. So preparation method similar గా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఈ హైడ్రేట్స్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ప్రాపర్టీస్ ఇన్ దట్ ఐఎమ్ టేకింగ్ ఈజీ ఆఫ్ ఫార్మేషన్. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ NH3 కాకుండా ఇంకా N2H4 N3H హైడ్రోజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతాయి అన్నాం కదా. ఫాస్ఫిన్ కాకుండా ఫాస్ఫరస్ కూడా ఇంకొకటి ఫామ్ అవుతుంది, అదేంటంటే P2H4 డైఫాస్ఫిన్ అంటారు దీన్ని. డైఫాస్ఫిన్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ప్రాపర్టీస్ హియర్. ప్రాపర్టీస్ ఏంటి ఇక్కడ అని చూస్తే ఈజీ ఆఫ్ ఫార్మేషన్ తీసుకుంటాం. ఫస్ట్ ఈజ్ ఆఫ్ ఫార్మేషన్, ఏ హైడ్రేట్ ఈజీగా ఫామ్ అవుతుంది అని ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ తీసుకుంటాం. ఇందులో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ నెగిటివ్ ఉన్నది ఒక అమ్మోనియానే, అంటే చాలా ఈజీగా ఫామ్ అయ్యేది అమ్మోనియా. తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ పాజిటివ్, అంటే అంత ఈజీగా ఫామ్ అవ్వవు. మరి ఈజీ ఆఫ్ ఫార్మేషన్ NH3 నుండి BiH3. జనరల్గా BiH3 తీసుకోం మనం బిస్మతీన్ని, ఎందుకంటే ఇది స్టేబుల్ కాదు, ఇది రూమ్ టెంపరేచర్ దగ్గరనే డిసోసియేట్ అయిపోతుంది. SbH3 వరకు మాత్రమే మనం ప్రాపర్టీస్ని తీసుకుంటాం. ఓకే, BiH3 ఏంటంటే రూమ్ టెంపరేచర్ దగ్గరనే ఈజీగా డికంపోజ్ అయిపోతుంది, డిసోసియేట్ అయిపోతుంది. ఓకే, సో హియర్ NH3, PH3, ASH3, SbH3, ఫర్ దీస్ 4 we are going to study. Okay, easy of formation, what happens? Decreases from NH3 to SbH3 అనొచ్చు లేదా BiH3 అనొచ్చు. SbH3. Okay, that is first one. The second one is thermal stability. Thermal stability means what, sir? Thermal stability means on heating which can withstand without decomposition up to more temperature. నువ్వు హీట్ చేస్తూ ఉంటే ఎక్కువ టెంపరేచర్ వచ్చే వరకు డికంపోజ్ అవ్వకుండా ఎవరు స్టేబుల్గా ఉంటారు, అది థెర్మల్ స్టెబిలిటీ అంటారు. హీట్ చేస్తున్నా స్టేబుల్గా ఉండాలి. సో అట్లా థెర్మల్ స్టెబిలిటీ అమ్మోనియాకి ఎక్కువ ఉంటుంది. ఇది చెప్పానుగా, రూమ్ టెంపరేచర్ దగ్గరనే డికంపోజ్ అయిపోద్దని చెప్పాను. అంటే నువ్వు హీట్ చేయక్కర్లే, రూమ్ టెంపరేచర్ దగ్గరనే అది విడిపోవాలని చూస్తూ ఉంది. ఇంకా నువ్వు హీట్ చేసేది ఏముంది, కొంచెం హీట్ చేస్తే చాలు. ఇది ఒక 50, 60, 70 degrees అట్లా పోయినప్పుడు ఇది 100 above పోయి అట్లా. సో థెర్మల్ స్టెబిలిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. థెర్మల్ స్టెబిలిటీ కూడా ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, Nకి Hకి మధ్యలో ఉన్న బాండ్ వీక్ అయిపోతూ ఉంటుంది వెళ్తున్నా కొద్ది. సో థెర్మల్ స్టెబిలిటీ వీక్ అయిపోవటం వల్ల బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజెస్ ఫ్రమ్ NH3 to BiH3. సార్ ఎందుకు వీక్ అవుతుంది సార్ బాండ్ ఎనర్జీ అంటే, నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ అటామిక్ సైజ్ ఎక్కువ, ఫాస్ఫరస్ కంటే ఆర్సెనిక్ ఎక్కువ. వెన్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, ద బాండ్ లెంత్ ఇంక్రీజెస్. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై థర్మల్ స్టెబిలిటీ డిక్రీజెస్. నెక్స్ట్ Lewis basic nature. What is Lewis basic nature? The electron giving capacity. If an element or species donates lone pair of electrons, then that is called base as per Lewis kada. సో లూయిస్ బేసిక్ నేచర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా బేసిక్ నేచర్ ఉంటుంది వీటికి. ఆ బేసిక్ నేచర్ ఎట్లా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని. సార్ ఇవి ఎట్లా బేస్ అవుతాయి సార్ అంటే, ప్రతి దాని మీద లోన్ పేర్ ఉంది. ఇన్ ఆల్ దీస్ లోన్ పేర్స్ ఆర్ దేర్. ఓకే, ఇఫ్ యూ సీ NH3 it has lone pair, PH3 it has lone pair. By donation of this lone pair they acts as Lewis bases. మరి దేనికి ఎక్కువ ఉంటుంది బేసిక్ నేచర్, దేనికి తక్కువ ఉంటుంది, ట్రెండ్ ఏంటి, తగ్గుతుందా పెరుగుతుందా చూడండి. ఇక్కడ లెట్ us టేక్, ఇది N అనుకుందాం, నైట్రోజన్, ఇది నైట్రోజన్, ఇట్లా
ఈ నైట్రోజన్ స్ట్రక్చర్ తీసుకుంటే మీరు ఇట్లా ఉంటుంది కదా, పిరమిడల్ స్ట్రక్చర్. ఇది లోన్ పేర్స్. ఇట్లా ఉన్నాయి హైడ్రోజన్స్. నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ హైడ్రోజన్తో కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే దాని ఎలక్ట్రోనెగటివిటీ 3. సో కాబట్టి ఈ బాండ్ ఫామ్ అయినాక ఈ బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుద్దంటే నైట్రోజన్కి దగ్గరగా వస్తాయి. అంటే ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆ బాండెడ్ ఎలక్ట్రాన్స్ని. ఇది అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ పేర్స్ ఇక్కడనే ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. మరి ఈ ఎలక్ట్రాన్ పేర్స్ దగ్గరగా ఉన్నప్పుడు వీటి మధ్యలో రిపల్షన్స్ ఉంటుంది కదా, వీటి మధ్యలో రిపల్షన్స్ ఉంటుంది. ఓకే, అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ నైట్రోజన్కి దగ్గరగా వచ్చాయి కదా ఈ పేర్స్, అంటే ఈ నైట్రోజన్ మీద ఛార్జ్ డెన్సిటీ పెరుగుద్ది. తక్కువ సైజు ఉంది ఇది, దీని మీద దీనికి దగ్గరలో ఎలక్ట్రాన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఛార్జ్ డెన్సిటీ పెరుగుద్ది. ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది నైట్రోజన్ ఆటమ్ ఈజ్ లెస్ కదా. సో కాబట్టి తక్కువ వాల్యూమ్ మీద ఎక్కువ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వచ్చి ఉన్నాయి. సో ఇవి దగ్గరికి వచ్చి ఉన్నాయి కదా, ఇవి నియర్ టు నైట్రోజన్ ఉన్నాయి. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ నియర్ టు నైట్రోజన్. దట్స్ వై ద నెగిటివ్ ఛార్జ్ ఈజ్ మోర్ ఆన్ ద నైట్రోజన్. సో ఇట్ కెన్ ఈజీలీ గివ్. దీని మీద ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఇచ్చేస్తుంది తగ్గించుకోవడానికి నెగిటివ్ ఛార్జ్ని, అంతే కదా. వెరాజ్ ఫాస్ఫరస్ తీసుకుంటే ఫాస్ఫరస్ సైజ్ కొంచెం పెద్దది, ఫాస్ఫరస్ సైజ్ ఇంకొంచెం పెద్దది, ప్లస్ దాని ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ దీనికి వచ్చినంత రావు. ఫర్ ఎగ్జాంపుల్ pH3 తీసుకుంటే ఎలక్ట్రాన్స్ దీనికి వచ్చినట్లుగా దగ్గరగా రావు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఫాస్ఫరస్ అనుకోండి, ఇది ఎలక్ట్రాన్స్ ఎట్లా వస్తాయి చూద్దాం. సో నైట్రోజన్కి అయితే ఇక్కడ వరకు వచ్చాయి, దీనికి ఇక్కడ వరకే వస్తాయి, అంటే కొంచెం దూరం ఉన్నాయి ఫాస్ఫరస్కి. అండ్ దీని సైజ్ పెద్దది, వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ ఛార్జ్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో ఇది ఇచ్చే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. వెన్ నైట్రోజన్ టు bismuth charge is increasing, no, the atomic size increasing, that's why charge density decreases. Due to the decrease in charge density, Lewis basic nature decreases. అది ఇక్కడ ఎందుకు లూయిస్ బేసిక్ నేచర్ డిక్రీజ్ అవుతుందంటే ఛార్జ్ డెన్సిటీ వల్ల. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఛార్జ్ డెన్సిటీ లూయిస్ బేసిక్ నేచర్ ఆల్సో డిక్రీజెస్ ఫ్రమ్ NH3 to BiH3. యూ కెన్ రైట్ SbH3. నేను చెప్పాను కదా SbH3 వరకు రాసుకోవచ్చు, ఎందుకంటే BiH3 ఈజ్ నాట్ స్టేబుల్. SbH3 ఎందుకు ఇది? డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఛార్జ్ డెన్సిటీ, డిక్రీజ్ ఇన్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ సెంట్రల్ atoms, of central atoms. Why charge density decreases? From nitrogen to antimony, atomic size increases. Due to the increase in atomic size, charge density decreases. Due to the decrease in charge density, Lewis basic nature also decreases. Okay. Next property చూద్దాం. ఇక్కడ బాండ్ యాంగిల్ తీసుకుంటాను. బాండ్ యాంగిల్. సో బాండ్ యాంగిల్ ఎట్లా ఉంటుంది? బాండ్ యాంగిల్ ఆల్సో డిక్రీజెస్. ముందన్నీ డిక్రీజ్ అయ్యే ప్రాపర్టీస్ చెప్తున్నా ఈజీ ఉండటానికి. ఈజీ ఆఫ్ ఫార్మేషన్, థర్మల్ స్టెబిలిటీ, లూయిస్ బేసిక్ నేచర్, బాండ్ యాంగిల్ అన్నీ డిక్రీజ్ అవుతాయి. బాండ్ యాంగిల్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 to SbH3. నౌ NH3కి తీసుకుంటే మీరు దీనికి 107 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. మీకు తెలుసు అమ్మోనియాకి 107 degrees. వెరాజ్ pH3 it has around 93.8. Whereas ASH3 the bond angle is around 91.8. In the case of SbH3 the bond angle is 90 around 91 around ఉంటుంది. BiH3కి 90 point something. Now the question is gradually decreased, no doubt. Why the bond angle is decreasing? The first one, ఎందుకు బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది? సెకండ్ వన్,
ఇక్కడ 107 ఉంటే డైరెక్ట్గా 93కి వచ్చింది, బట్ ఇక్కడ మాత్రం రెగ్యులర్గా కొంచెం కొంచెం తగ్గింది బాండ్ యాంగిల్, బట్ హియర్ హ్యూజ్ డిఫరెన్స్ ఈజ్ దేర్. వై? సో ఫస్ట్ వై ద బాండ్ యాంగిల్ డిక్రీజెస్ అనేదానికి బాండ్ పారామీటర్స్ ఒకసారి మీరు చదువుంటే ఈజీ అయిపోతుంది. బాండ్ పారామీటర్స్ కెమికల్ బాండింగ్లో ఉంటుంది, కావాలంటే మీరు ఆ వీడియోని ఒకసారి సెర్చ్ చేయండి. సో వెన్ ద సెంట్రల్ ఆటమ్ సైజ్ ఇంక్రీజెస్, obviously electronegativity also decreases. When the central atom size increases to that same type of atoms are attached, then the bond angle decreases. ఎప్పుడైతే సెంట్రల్ ఆటమ్ సైజ్ పెరుగుతుంటుందో బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. సో నైట్రోజన్ టు యాంటిమనీ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, సెంట్రల్ ఆటమ్ అటామిక్ సైజ్, దట్స్ వై బాండ్ యాంగిల్ decreases. That is the reason why bond angle is decreasing. Why bond angle is decreasing? మరి ఇక్కడ 107, 93 హ్యూజ్ గ్యాప్ ఎందుకు వచ్చింది, హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే NH3లో నైట్రోజన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. డ్యూ టు ద sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రల్గా ఉండాలి అవి. సో టెట్రాహైడ్రల్గా ఉండాలి. మరి టెట్రాహైడ్రల్గా ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ వచ్చి 109 degrees 28 minutes ఉండాలి. 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఇక్కడ లోన్ పేరు ఉంది, బాండ్ లేదు. బాండ్ ఉంటే 109 degrees 28 minutes ఉండాలి. లోన్ పేరు ఉంది కాబట్టి లోన్ పేరు వల్ల ఇవి తగ్గిపోయాయి, పిరమిడల్ షేప్ వచ్చేసింది. దీనికి పిరమిడల్ షేప్ వచ్చి 107కి డిక్రీజ్ అయింది. సో డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఇట్ ఈస్ 107. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి 109 degrees 28 minutes. వై? నైట్రోజన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్. నైట్రోజన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్, అందుకే 107 ఉంది. మరి ఇక్కడ 93 ఎందుకు ఉంది సార్? మిగతా దేనిలో కూడా హైబ్రిడైజేషన్ ఉండదు. వీటిలో అన్నిట్లో ప్యూర్ p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ప్యూర్ p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ప్యూర్ p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. మరి ప్యూర్ p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే p ఆర్బిటాల్స్ ఎట్లా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. సో దే ఆర్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఎంత ఉండాలి? 90. సో హియర్ ద బాండ్ యాంగిల్ షుడ్ బి 90. వై ఇట్ ఈస్ 93.8, 91.8 అంటే ఎస్, ఈ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు 90 ఉండాలి, కానీ ఈ బాండ్స్ మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి కదా, డ్యూ టు ద బాండ్ పేర్ రిపల్షన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది. అదే సెంట్రల్ ఆటమ్ సైజ్ పెరిగే కొద్దీ రిపల్షన్ తగ్గిపోయి బాండ్ యాంగిల్ తగ్గింది. సో ఎనీహో ద కంక్లూజన్ ఈస్ ద బాండ్ యాంగిల్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు SbH3. బాండ్ యాంగిల్ ఏమవుద్ది అంటే NH3 నుంచి SbH3కి డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బాండ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ తీసుకుంటే బాండ్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజెస్. బాండ్ ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు SbH3. వై సార్? వై ఇట్ ఈస్ డిక్రీజెస్? ఎందుకంటే నైట్రోజన్ హైడ్రోజన్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద బాండ్ లెంగ్త్. అదే ఫాస్ఫరస్ హైడ్రోజన్, దిస్ ఈజ్ ద బాండ్ లెంగ్త్. ఆర్సెనిక్ హైడ్రోజన్, దిస్ ఈజ్ ద బాండ్ లెంగ్త్. అంటే సైజ్ నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ కంటే ఆర్సెనిక్ కంటే యాంటిమోనీ సైజ్ పెరుగుతూ ఉంది. హైడ్రోజన్ అదే సైజ్ పెరగటం వల్ల బాండ్ లెంత్ పెరుగుద్ది. సో వెన్ ద లెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ డిక్రీజెస్. సో ద లాంగర్ బాండ్స్ ఈజీలీ బ్రేక్స్. ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి బాండ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, బాండ్ లెంత్ పెరుగుతుంది కాబట్టి. సో డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు SbH3. ఎందుకు డిక్రీజ్ అయింది అంటే డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ బాండ్ లెంగ్త్. డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ బాండ్ లెంగ్త్. డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ వచ్చి నేను రెడ్యూసింగ్ ప్రాపర్టీ తీసుకుంటా. ఇక నుంచి మొత్తం ఇంక్రీజ్ అయ్యేది చెప్తా. ఇప్పటివరకు డిక్రీజ్ అయ్యేది చెప్పాను, ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యేది. సో ఇక్కడ నేను రెడ్యూసింగ్ ప్రాపర్టీ తీసుకున్నాను. ఇది కూడా ఇంపార్టెంట్. రెడ్యూసింగ్ ప్రాపర్టీ. హౌ ద రెడ్యూసింగ్ ప్రాపర్టీ చేంజెస్. హౌ ద రెడ్యూసింగ్ ప్రాపర్టీ చేంజెస్ ఇన్ ది సైడ్ రేట్స్. మనం ఏం చెప్పాం ఇప్పుడు? బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పాం కదా.
ఇప్పుడు ఎన్కి హెచ్కి మధ్య ఉన్న బాండ్ కంటే పీకి హెచ్కి మధ్య ఉన్న బాండ్ ఈజీగా బ్రేక్ అవుద్ది. పీకి హెచ్కి మధ్య ఉన్న దానికంటే ఏఎస్కి హెచ్కి ఈజీగా బ్రేక్ అవుద్ది. ఏఎస్కి హెచ్కి కంటే ఎస్బీకి హెచ్కి ఉన్న బాండ్ ఈజీగా బ్రేక్ అవుద్ది, ఎందుకంటే బాండ్ లెంత్ పెరిగింది కాబట్టి, బాండ్ ఎనర్జీ తగ్గింది కాబట్టి ఈజీగా బ్రేక్ అయితే ఇది హైడ్రోజన్ ఈజీగా ఇస్తుంది. హైడ్రోజన్ ఇచ్చిందంటే వేరే కాంపౌండ్కి వేరే దాన్ని రెడ్యూస్ చేసినట్టే కదా, కాబట్టి రెడ్యూసింగ్ పవర్ దీనికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈజీగా హైడ్రోజన్ ఇస్తుంది కాబట్టి. సో హియర్ SB gives easily hydrogen, that's why reducing power is more. Here nitrogen not gives easily hydrogen, that's why reducing power is less. So here reducing power gradually increases from ammonia to SbH3. నువ్వు BiH3 రాయాలంటే రాయొచ్చు, అంటే NH3 కంటే PH3కి ఎక్కువ ఉంటుంది రెడ్యూసింగ్ పవర్, ASH3కి ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్ దట్ SbH3, ఆఫ్టర్ దట్ BiH3, లైక్ దట్ యూ కెన్ రైట్. దట్ ఈస్ వన్ ఇంక్రీజింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్స్. సో బాండ్ లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రాసేసాను. మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఆర్డర్ కరెక్ట్గా ఉండదు ఇందులో, ఇవన్నీ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నాయి, బట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్డర్ ఈజ్ నాట్ కరెక్ట్. See here, these are covalent molecules. కాబట్టి when the molecular weight increases, obviously van der Waals forces increases, melting and boiling points increases. కాబట్టి మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. కాబట్టి మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు మీరు అవి ఎట్లా ఉండాలి, యాక్చువల్గా ఉండాల్సింది ఎట్లా అంటే NH3కి తక్కువ ఉండాలి, PH3కి NH3 కంటే ఎక్కువ ఉండాలి, ASH3కి ఇంకా ఎక్కువ ఉండాలి, SbH3కి ఇంకా ఎక్కువ ఉండాలి. అట్లనే ఇక్కడ NH3కే తక్కువ ఉండాలి బాయిలింగ్ పాయింట్ కూడా, PH3కి ఎక్కువ ఉండాలి, ASH3కి ఎక్కువ ఉండాలి, SbH3కి ఎక్కువ ఉండాలి. సో ఇది రెగ్యులర్ ట్రెండ్ ఇది. సో దిస్ ఈజ్ ద ట్రెండ్, రెగ్యులర్ ట్రెండ్. బట్ ఇది అట్లా ఉండదు, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అట్లా ఉండవు. ఓకే, మరి ఎట్లా ఉంటాయి సార్? ఈ NH3లో ఏమవుతుందంటే, NH3లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. డ్యూ టు ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ దే ఆర్ అసోసియేటెడ్ టుగెదర్ అండ్ their melting and boiling points abnormally increases. Due to the presence of intermolecular hydrogen bonding, their melting and boiling points are abnormally increases. Their melting point of ammonia is least ఉండాలి కదా, ఇది highest ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ NH3 ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే, తక్కువ ఉండాలి అన్నిటికంటే కానీ ఎక్కువ ఉంటుంది. అట్లనే బాయిలింగ్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ ASH3 కంటే కూడా ఎక్కువ ఉంటుంది, కానీ SbH3 కంటే ఎక్కువ ఉండదు. సో NH3 SbH3 ఇవి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇది లీస్ట్ ఉండాల్సింది లీస్ట్ ఉండదు. ఎందుకు లేదు అంటే రీజన్ ఏంటి? ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంది. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల సో దీస్ ఆర్ మోర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ hydrates of 15th group elements. Okay.